మార్పు కోసం ముందడుగు అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్లో పురుడు పోసుకున్న జన జాగృతి పార్టీకి ఆదిలోనే చుక్కెదురైంది. విశాఖ జిల్లాకు చెందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత జన జాగృతి పేరిట రాజకీయ పార్టీని స్థాపించారు. సుమారు 8 నెలల క్రితం విజయవాడ వేదికగా కొత్తపల్లి గీత కొత్త పార్టీని స్థాపించారు. అయితే పార్టీ విస్తరణ కాకముందే సార్వత్రిక ఎన్నికలు రానే వచ్చాయి. ఈ క్రమంలో హడావుడిగా అన్ని పార్టీలతో పాటు తన జన జాగృతి తరఫున కూడా అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రంగంలోకి దింపారు గీత. అయితే ఆ హడావుడి కాస్త బెడిసి కొట్టినట్లయింది. పార్టీ అభ్యర్థులకు ఏం చెప్పారో, ఎలాంటి హామీలు ఇచ్చి రంగంలోకి దింపారో తెలియదు. కానీ ఇప్పుడు అదే అభ్యర్థులు విశాఖలోని పార్టీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. పదమూడు జిల్లాల అభ్యర్థులు జన జాగృతి కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు కొత్తపల్లి గీతపై విరుచుకుపడుతున్నారు. పార్టీ ఫండ్ ఇస్తానని చెప్పి బరిలోకి దిగుతామన్నారని, కానీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా ₹1 కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలని కోరుతుంటే రౌడీలను పెట్టి బెదిరిస్తున్నారని జన జాగృతి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు మండిపడుతున్నారు. రెండు 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున అరకు ఎంపీగా పోటీ చేసి గెలిచిన కొత్తపల్లి గీత గత కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఒకానొక దశలో ఆమె టీడీపీలో చేరారనే వార్తలు కూడా వెలువడ్డాయి. కానీ అలా కాకుండా ఆమె కొత్త రాజకీయ పార్టీని స్థాపించి ఏపీ రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమయ్యారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆశాలత అందిస్తారు. ఆశాలత, కొత్తపల్లి గీత స్థాపించిన జన జాగృతి పార్టీలు ఏంటి? ఆదిలోనే అవకతవకలు, అలాగే ఎన్నో పోరాటాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఏంటి డీటెయిల్స్? లక్ష్మి ఎంతో అద్భుతంగా అది కూడా వెనుకబడిన కులాలకు న్యాయం చేస్తానంటూ ప్రారంభించిన జనజాగృతి పార్టీకి ఆదిలోనే హంసపాలైంది. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం పార్టీకి సంబంధించిన పార్టీ అధ్యక్షురాలు కొత్తపల్లి గీత గుర్తు మీద కూడా కొంత వివాదం జరిగింది. తన పేపర్ పెరగాలని నేపథ్యంలో నామినేషన్ కి సంబంధించి ఆమెకు ఏదైతే గుర్తు కేటాయించారో జనజాగృతి పార్టీ నుంచి మైక్ గుర్తు, ఆ గుర్తుతో ఆవిడ పోటీ చేయకూడదు, ఇండిపెండెంట్ గానే పోటీ చేయాలంటూ వివాదం కొనసాగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈరోజు చూసుకుంటే కనుక మొత్తం 13 జిల్లాలకు సంబంధించిన అసెంబ్లీ ఆఫీస్ లో ఎవరైతే టికెట్లు కేటాయించిందో వారంతా ఆమె కార్యాలయం వైపు వచ్చి ధర్నా చేసే పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా పోటీ చేయాలి అని చెప్తూ వెనుకబడిన కూడా సంబంధించి సీట్లు కేటాయించారు. కేటాయించిన ప్రతి ఒక్కరికి కూడా 25 లక్షల చొప్పున టికెట్లు కేటాయించిన సమయంలో ఆమె ప్రచారం చేయడం, అదేవిధంగా వారికి వాగ్దానం చేయడం కూడా జరిగింది. అయితే కొద్ది రోజులుగా ఆమె అమౌంట్ ఇవ్వకపోగా అడిగిన వారికి ముందు మీరు ఖర్చు పెట్టండి, తర్వాత నేను చెల్లిస్తానంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంతవరకు ₹1 కూడా చెల్లించకపోవడం, ఒక 4 రోజుల్లోనే ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో ఈరోజు విశాఖలో కార్యాలయం సంబంధించి ప్రశ్నించడం జరిగింది. అయితే తన వద్ద ఎటువంటి అమౌంట్ ఇచ్చే పరిస్థితి కూడా ఆమె ఆత్మహత్య చేయడంతో పాటు ముఖ్యంగా కార్యాలయం బయట ఉంచి అర్థం చేసేట్టుగా తెలుస్తుంది. ఎవరైతే అధ్యక్షులంతా
ఉన్నారో వారంతా ఆవేదన వ్యక్తం చేయడం కుమార్తో పాటు రైట్, థ్యాంక్ యూ హర్షలత. మాకు న్యాయం అంటే అండి ఇలాగ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా నాలాంటి మధ్యతరగతి వాళ్ళకి బీఫామ్లు ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టించి ఈ పార్టీ అందరినీ రోడ్డు మీద నిలబెట్టిందండి. ఇలాగ మోసం సీటింగ్ చేసినందుకు ఈ పార్టీకి సరైన బుద్ధి జనం చెప్పాలని కోరుకుంటూ ఇంచుమించు 30-40 మంది అభ్యర్థులు ఉన్నారండి. అందరూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ అభ్యర్థులు ఎక్కువ ఉన్నారండి. మేము ఇప్పుడు 2 పార్టీలు వైఎస్ఆర్ లేదా టీడీపీ లాంటి గట్టి పార్టీలకు మేము వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చి ఈ పార్టీలో మేము నామినేషన్లు వేయించామండి. మరి అటువంటి మా బీసీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళందరికీ కూడా ఎటువంటి నష్టం జరుగుతుందో మీరే మీడియా ప్రకారం మీరు మాకు. For more updates, please subscribe 99 TV Telugu.